దివంగత నేత వైఎస్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిల్లల వైద్యురాలు డాక్టర్ వైష్ణవి తల్లిపాల ప్రాధాన్యత, శిశువుకు సరైన పద్ధతిలో పాలు ఇవ్వడం, తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై వివరించారు. తల్లిపాల విషయంలో అపోహలు నమ్మకుండా వైద్యుల సూచనలు పాటించాలని, శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని సూచించారు. మొదటి వారంలో వస్తుంది, 1వ తారీఖు నుండి 7వ తారీఖు. సో ఈ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. నేను డాక్టర్ వైష్ణవి, పిల్లల డాక్టర్గా. అడగండి. ఇప్పుడు గుర్తొచ్చింది, పిల్లలు డెలివరీ అయిన 2వ రోజు అలాగా బేదలు అవుతున్నాయని అందరు అడుగుతుంటారు. ఏమ్మా, పిల్లలకి పురిటి పిల్లలకి బేదలు అవుతున్నాయి అందరు అడుగుతారు. మందులు ఏమైనా ఇవ్వండి, బేదలు అవుతున్నాయి తగ్గిపోవాలి అనుకొని. ఒకటి నేను ఈ కార్యక్రమం తరపున నేను చెప్పాలనుకుంటున్నాను, ఒక్కసారిగా యాక్టివ్ అవుతాయి. అర్థమైందా? సో ఆ యాక్టివ్ అవ్వడం వల్ల మోషన్కి మళ్ళీ వెళ్తుంటుంది. అంతే కదా, ఎవరైనా కొత్త పని ఈరోజు నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ చేయాలనిపిస్తుంటుంది. నెమ్మదిగా అలవాటు అవుతున్న కొద్దీ అది తగ్గుతుంటుంది, మళ్ళీ చెయ్యరు. సర్లే, ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసింది అని వాళ్ళు ఊరుకుంటారు. అలానే ఒక్కసారి పాలు తాగిన విషయాలు చూసుకోండి. ఈ 3 విషయాలు బాగానే ఉన్నాయి అంటే బేబీకి ఏం ఇబ్బంది లేనట్టే. మోషన్ ప్రాబ్లం అన్నది అస్సలే కాదు, దానికి ఎటువంటి మందులు అవసరం లేదు. తల్లి మళ్ళీ పాలు పట్టించడమే దానికి ఔషధం. ఓకేనా? కాబట్టి ఈ కంప్లైంట్ వరకు